శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం ఓ అదృష్టం. హరిహర సుతుడిని మనసావాచా విశ్వసించి భక్తితో అయ్యప్ప మాల వేసుకుంటారు. శబరిమలలో దీక్ష ముగిస్తే జన్మ ధన్యం అని భావిస్తారు. శబరిమలలో అయ్యప్ప దేవాలయం తెరుచుకుంది. మండల మకర విళక్కు పూజలు మొదలయ్యాయి. భక్తులు ఎంతమంది వచ్చినా ఎవ్వరికీ ఏ చిన్న అసౌకర్యం తలెత్తకుండా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. గతేడాది కంటే ప్రత్యేకంగా సులువుగా దర్శనమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం. అయ్యప్ప స్మరణతో మారుమోగుతున్న గిరులు. భక్తుల కోసం దేవస్థానం బోర్డు విస్తృత ఏర్పాట్లు. నిబంధనలేంటి? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మండల మకర విళక్కు పూజల కోసం శబరిమల ఆలయం తెరుచుకుంది. ఈ ఏడాది నిత్యం 80,000 మందికి దర్శనాలు కల్పించాలని ట్రావెన్కోర్ దేవస్థానం నిర్ణయించింది. 70,000 మందికి ఆన్లైన్లో వర్చువల్ క్యూ టికెట్లు బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించగా, మరో 10,000 మందికి శబరిమలలోని ఎరుమెలి, వండిపెరియార్, పంపా దగ్గర స్పాట్ బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. శబరిమల ఆలయానికి మొదటి రోజే భక్తులు భారీగా తరలివచ్చారు. తొలి రోజే వర్చువల్ బుకింగ్ ద్వారా 30,000 మంది భక్తులు నమోదు చేసుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ సీజన్లో అయ్యప్ప దర్శన వేళలను పొడిగించారు. రోజు 18 గంటల పాటు దర్శనాలకు అనుమతించనున్నట్లు దేవస్థానం బోర్డు అధికారులు ప్రకటించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులకు అయ్యప్ప దర్శనాలు కొనసాగనున్నాయి. పశ్చిమ కనుమల్లో 914 మీటర్ల ఎత్తులో ఉన్న శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధానానికి పంబ నుంచి కాలినడకన చేరుకోవాల్సి ఉంటుంది. స్వామి దర్శనానికి వచ్చే భక్తులు మండల కాలం అంటే 41 రోజుల పాటు దీక్ష చేపట్టి ఇరుముడితో వస్తారు. పావన పదునెట్టాంబడి మీదుగా స్వామిని దర్శించుకుంటారు. ఇరుముడి ఉన్నవారికే పదునెట్టాంబడి ఎక్కేందుకు అనుమతి ఉంటుంది. సాధారణ భక్తులకు 18 మెట్లు ఎక్కడానికి అర్హత ఉండదు. వీరిని పక్కనే ఉన్న గేటు ద్వారా అనుమతిస్తారు. మండల మకర విళక్కు పూజల సీజన్ ఏర్పాట్లు, బందోబస్తుపై కేరళ డీజీపీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మొత్తం 14,000 మంది పోలీసులతో పాటు వాలంటీర్లను భద్రత విధులు, యాత్రికుల సేవల కోసం మోహరించింది కేరళ సర్కార్. భక్తుల వాహనాల పార్కింగ్ స్లాట్లను 10,000కు పెంచారు. రెస్టారెంట్లు, హోటళ్ల ధరల వివరాలను దక్షిణాది అన్ని భాషల్లోనూ డిస్ప్లే చేయాలని ఆదేశించారు. మండల పూజ సీజన్ కావడంతో తొలి 2 వారాల పాటు వర్చువల్ క్యూ బుకింగ్ ఫుల్ అయింది. 14 రోజుల వరకు బుకింగ్ ఖాళీ లేదు. ఇక మండల పూజలు డిసెంబర్ 26వ తేదీ వరకు కొనసాగుతాయి. ఆ తరువాత కొద్ది రోజులు విరామం తరువాత డిసెంబర్ 30 నుంచి మొదలయ్యే మకర విళక్కు పూజలు వచ్చే ఏడాది జనవరి 20వ తేదీ వరకు జరుగుతాయి. గతేడాది 50 లక్షల మందికి పైగా భక్తులు శబరిమలను సందర్శించారు. ఈసారి ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. దానికి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రోజుకు 1,00,000 మంది భక్తులు వచ్చినా వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇక అయ్యప్ప భక్తులకు భారత వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. శబరిమలలో వాతావరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. అమర్నాథ్, చార్ధామ్ యాత్రల్లోలానే శబరిమలలోనూ వాతావరణ వ్యవస్థను తీసుకొస్తున్నట్టు తెలిపింది. శబరిమలలోని సన్నిధానం, పంబ, నీలక్కల్ ప్రాంతాల్లో వర్ష సూచికలను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఇకటు శబరిమల యాత్రికుల సేవల కోసం స్వామి పేరుతో చాట్బాట్ అందుబాటులోకి తీసుకొచ్చింది కేరళ సర్కార్. స్మార్ట్ ఫోన్ ఇంటర్ఫేస్ ద్వారా ఇంగ్లీష్, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్వయంగా ఆ అయ్యప్ప స్వామి వివరాలు అందించినట్లుగా అన్ని వివరాలు లభ్యమయ్యేలా చాట్బాట్ను డెవలప్ చేశారు.
శబరిమల సన్నిధానంలో పూజా సమయాలు, ఇతర విశేషాలే కాకుండా యాత్రికుల ప్రయాణాలకు సంబంధించి విమానాలు, రైళ్ల సమాచారం, స్థానిక పోలీసుల వివరాలు, అటవీశాఖ సేవలను స్వామి యాప్ ద్వారా పొందవచ్చు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఏపీ, తెలంగాణలోని వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ 8 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు వివరించింది. ఈ నెల 22, 29 తేదీల్లో మౌలాలి, కొల్లాం, ఈ నెల 24 డిసెంబర్ 1వ తేదీల్లో కొల్లాం మౌలాలి, నవంబర్ 18, 25 తేదీల్లో మచిలీపట్నం కొల్లాం, నవంబర్ 20, 27 తేదీల్లో కొల్లాం మచిలీపట్నం ప్రత్యేక రైళ్లను నడపనుంది. మండల దీక్ష అంటే 41 రోజుల కాలం. దీనికోసం శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకుంది. దీక్షాకాలం ముగిశాక లేదంటే ముగింపు దశలో ఉన్నప్పుడు అయ్యప్ప స్వాములు శబరిమల యాత్రకు వెళ్లి అయ్యప్పను దర్శించుకుంటారు. ఏడాదికేడాది అయ్యప్పల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈసారి కూడా భక్తజనం భారీగా హాజరయ్యే అవకాశాలు ఉండడంతో అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. అయ్యప్ప స్వామి దర్శనం అంటే అంత ఈజీ కాదు. చుట్టూ కొండలు, దట్టమైన అడవులు, ఆ దారుల్లో అడుగులు, పక్క నుండి అయ్యప్ప స్వామే తన సన్నిధానం వరకు తీసుకెళ్తారని భక్తుల నమ్మకం. ఇక మండలం దీక్ష అంత సులభం కాదు. ఎంతో కఠినమైన నియమ నిబంధనలు ఆచరించాలి. ఈ దీక్షతో ఆరోగ్యం పదిలంగా ఉండడంతో పాటు క్రమశిక్షణ అలవాటవుతుంది. ఆ హరిహర సుతుని మీద భక్తితో మనసంతా ఆధ్యాత్మికత నెలకొంటుంది. వనయాత్రలో శబరిమలను చేరుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, మోక్షానికి మోక్షం. ఈ వనయాత్రలో భాగంగా కొండలు ఎక్కుతారు. ఎరుమేలి, పెరూర్తోడు, కాలైకట్టి, ఆళుద, ఇంజిపారికోట, కరిమల, కరిలాంతోడు, పెరియానపట్టం, చెరియానపట్టం, పంబానది, నీలిమల, అప్పాచిమేడు, శబరిబీడం, శరంగుత్తి, సన్నిధానం, శబరిమల చేరుకుంటారు. ఇలా కొండలన్నీ చేరుకుని స్వామివారిని దర్శించుకునే మార్గాలని పెద్దపాదం, చిన్నపాదం అంటారు. వనయాత్రలో భాగంగా సుమారు 48 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి భక్తులు సన్నిధానం చేరుకుంటారు. సాధారణ యాత్రికులు ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళతారు. ఎరుమేలి దగ్గర యాత్ర ప్రారంభమవుతుంది. ఇక్కడ వావరు స్వామిని ముందుగా భక్తులు దర్శించుకుంటారు. అక్కడ పేటైతుళ్ళై అనే నృత్యం ఆడతారు. ఆ తరువాత ధర్మశాస్త్ర ఆలయంలో ధనుర్బాణధారి అయి అయ్యప్ప స్వామి కొలువై ఉంటాడు. ఇక్కడే వినాయకుడు ఉంటాడు. ఈయన్ని కన్యమూల గణపతి అంటారు. ఇక్కడి నుంచి భక్తుల పాదయాత్ర మొదలవుతుంది. పెద్దపాదం ప్రాంతం మొత్తం వనమూలికలు ఉంటాయి. వాటి నుంచి వచ్చే గాలి శరీరానికి తగిలితే ఆరోగ్యానికి మంచిది. భక్తులు ఈ మార్గంలో వచ్చే అళదా నదిలో 2 రాళ్లు తీసుకుంటారు. ఆ రాళ్లను కళిదా ముకుంద అనే ప్లేస్లో పడేస్తారు. వీటిలో అన్నింటికంటే కష్టమైనది కరిమల శిఖరం. ఇది ఎక్కడం చాలా కష్టం. ఇక్కడే స్వామివారు భక్తులకు స్వయంగా సహాయం చేస్తారని నమ్ముతారు. నడక మార్గం ద్వారా శబరిమల చేరుకోలేని వాళ్లు చిన్నపాదం మార్గం ద్వారా వెళతారు. ఎరుమేలి నుంచి బస్సు మార్గం ద్వారా పంబానదికి చేరుకుంటారు. చివర ఉండే 7 కిలోమీటర్లు మాత్రం కాలినడకన వెళ్లాల్సిందే. తొలిసారి మాలధారణ చేసిన వాళ్లు తమ వెంట తెచ్చుకున్న బాణాన్ని శరంగుత్తి దగ్గర విడిచిపెడతారు. ఇక్కడ్నుంచి సన్నిధానం చేరుకోవడం సులభం. కేవలం కిలోమీటర్ దూరం మాత్రమే ఉంటుంది. ఇరుముడి ధరించిన భక్తులు మాత్రమే ఆలయంలోని 18 మెట్లు ఎక్కి స్వామియే శరణమయ్యప్ప అంటూ స్వామివారిని దర్శించుకుని పునీతులవుతారు. మండల దీక్ష అంటే 41 రోజులు అంత ఈజీ కాదు. చాలా కఠినమైన నిబంధనలతో మాలధారణ కొనసాగించాల్సి ఉంటుంది. ఒక్కసారి అయ్యప్ప మాల ధరిస్తే అత్యంత క్రమశిక్షణను అలవాటు చేసుకోవాల్సిందే. స్వాములంతా ఒక్కటే అన్న భావనతో మెలగాల్సిందే. కోటీశ్వరులైనా సరే దీక్షలో నేలపై కూర్చుని తోటి స్వాములతో కలిసి భోజనం చెయ్యాల్సిందే. అందరితో కలిసి పూజలో పాల్గొనాల్సిందే. తెల్లవారుజామునే లేచి చన్నీళ్లతో స్నానమాచరించాలి. అయ్యప్ప స్వామికి పూజ చెయ్యాలి. రోజులో ఒకసారి మాత్రమే భిక్షగా పిలిచే మధ్యాహ్న భోజనం చెయ్యాలి.
ఉదయం సాయంత్రం అల్పాహారం మాత్రమే స్వీకరించాలి. సాయంత్రం మరోసారి ఆ స్వామిని పూజించి కటిక నేలపై నిద్రించాలి. శీతాకాలంలో ఇవన్నీ ఎంతో కఠినమైన పరీక్షలైనప్పటికీ అయ్యప్ప దీక్ష పాటించేవారు అవేవీ లెక్క చెయ్యరు. దీక్షలో ఉన్నవారు పాటించే నియమాలతో ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. క్రమశిక్షణ అలవాటవుతుంది. అయ్యప్ప దీక్షలో 18 సంఖ్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. పడి అంటే 18 మెట్లు అని అర్థం. ఈ 18 మెట్లకు మహత్యం ఉందని భక్తులు నమ్ముతుంటారు. 18 మెట్లకు 18 రకాల శక్తులున్నాయని బలంగా విశ్వసిస్తారు. 18 సార్లు శబరిమల యాత్ర చేసి వస్తే తమ జన్మ సార్థకమవుతుందని అయ్యప్ప భక్తులు విశ్వసిస్తారు. దీక్షాకాలం ముగిశాక గాని, ముగింపు దశలో ఉన్నప్పుడు గాని అయ్యప్ప స్వాములు శబరిమల యాత్రకు వెళ్లి అయ్యప్పను దర్శించుకుంటారు. అయ్యప్పకు శబరిమలకు ఇంత విశిష్టత, ఇంత మహిమ ఉండటంతో ఏటా భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గతేడాది కంటే ఎక్కువగా ఈసారి భక్తులు దర్శించుకునే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. రోజుకు 1,00,000 మంది వచ్చినా సరే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.